హాయ్ స్టార్టింగ్లోనే మనకి న్యూయార్క్ సిటీలో ఉన్న నంబర్ 1 ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ అయిన లింకన్ కనిపిస్తాడు. తను క్రైమ్ సీన్లో అడుగు పెడితే ఎంతటి పెద్ద క్రిమినల్ అయినా సరే దొరికిపోవాల్సిందే. కానీ ఒకరోజు ఒక అండర్ గ్రౌండ్ టన్నల్లో మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక పెద్ద ఇనుప బీమ్ తన మీద పడిపోతుంది. అంతే, వెన్నుముక్క విరిగిపోయి మనోడి లైఫ్ పూర్తిగా రివర్స్ అయిపోతుంది. మెడ కింద నుంచి మొత్తం బాడీ కదలకుండా పక్షవాతంతో పడిపోతాడు. కేవలం తల, ఎడమ చేతి చిటికెన వేలు మాత్రమే కదపగలడు. ఇక తన జీవితాంతం బెడ్ మీద ఉండాల్సిందే. ఇక ఆ రోజు నుంచి రోజుకో నరకం చూస్తూ చావడానికైనా సరే హెల్ప్ చేయమని డాక్టర్ని బతిమలాడే స్టేజ్కి వచ్చేస్తాడు. తర్వాత ఎయిర్పోర్ట్లో ఒక డబ్బున్న వ్యక్తి అతని భార్య ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తూ ఉంటే ఒక సైకో గాడు టాక్సీ డ్రైవర్ వేషంలో వచ్చి వాళ్ళని కిడ్నాప్ చేస్తాడు. వాళ్ళు కార్లో నుంచి తప్పించుకోవడానికి ఎంత ట్రై చేసినా సరే మనోడు ఆపకుండా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత కొంతసేపటికి లేడీ పోలీస్ ఆఫీసర్ అయిన అమేలియా ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి వస్తుంది. అక్కడ ట్రాక్ పక్కన మట్టిలో ఒక చెయ్యి కనిపిస్తుంది. ఆ చేతికి ఉన్న వేలికి మొత్తం చర్మాన్ని ఒల్చేసి ఒక లేడీ రింగ్ ని పెట్టి ఉంటారు. అక్కడ ఏం జరిగిందో అర్థం కాక అమేలియా చుట్టూ ఆధారాల కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు తనకి పక్కన ఉన్న రైల్వే ట్రాక్ మధ్యలో కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. కానీ అంతలోనే స్పీడ్ గా ట్రైన్ అక్కడికి రావడం చూసిన అమేలియా వెంటనే ట్రైన్ ని ఆపడానికి ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఆ ట్రైన్ ఆ ఆధారాల మీద వెళ్ళిందంటే అక్కడ ఏ ఆధారం మిగలదని వెంటనే ట్రైన్ ముందుకు వెళ్లి ధైర్యం చేసి ఆ ట్రైన్ ని ఆపుతుంది. చూడ్డానికి అమ్మాయే కానీ అమేలియా మామూలు అమ్మాయి కాదు. ప్రాణాలకు తెగించి ట్రాక్ మీద నిలబడి చేతులు ఊపి ట్రైన్ ని ఆపేస్తుంది. అంతలోనే మళ్ళీ వర్షం పడుతుంటే క్లూస్ అన్ని కొట్టుకుపోకుండా ఉండడానికి వెంటనే తన కెమెరాతో ఫొటోస్ తీసి ఆ ఏరియాని సీజ్ చేస్తుంది. తర్వాత పోలీసులు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా ఆ మర్డర్ చేసింది ఎవరో పోలీసులు కనిపెట్టలేకపోతారు. అందుకే బెడ్ పై పడుకొని ఉన్న లింకన్ దగ్గరికి ఈ కేసుని సాల్వ్ చేయమని వస్తారు. అప్పుడు లింకన్ ఆ క్రైమ్ సీన్ ఫోటోలు చూడగానే తన మైండ్ సూపర్ కంప్యూటర్ లా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు అదే పని చేశాడు కదా. ఇప్పుడు మనోడు పడుకొని ఉన్న మైండ్ మాత్రం పరిగెడుతుంటుంది. నిజానికి ఆ సైకోగాడు కావాలనే కొన్ని క్లూస్ ని వదిలాడు. ఒక పాత ఇనుప నట్టు, ఒక పేపర్ ముక్క, కొంచెం ఇసుక, అలాగే ఒక న్యూస్ పేపర్ ముక్క మీద 4 PM అని రాసి ఉంది. లింకన్ ఆ క్లూస్ను బట్టి ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఆ డబ్బున్న వ్యక్తి భార్యని కూడా వాడు చంపేస్తాడని కనిపెడతాడు. అంతేకాదు ఆ క్రైమ్ సీన్ ని అంత పర్ఫెక్ట్ గా ఫోటోలు తీసిన అమేలియాలో దేవుడిచ్చిన గొప్ప ఫారెన్సిక్ నాలెడ్జ్ ఉందని గమనించి ఆ అమ్మాయిని నా దగ్గరికి తీసుకురండి, నేను చెప్పిన అన్ని పాటిస్తూ నా బదులుగా తనే ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈ కేసు అంటాడు. ఆ తర్వాత లింకన్ ఉన్న ఆ రూమ్ ని మొత్తం హైటెక్ వార్ రూమ్ లా మార్చేసి క్లూస్ ని డీకోడ్ చేయడం మొదలు పెడతారు. ఆ ఇసుకను టెస్ట్ చేస్తే అది 1931లో కట్టిన ఒక బిల్డింగ్ దగ్గర వాడిన ఇసుక అని తెలుస్తుంది. ఆ ఇనుప నట్టేమో 1928 నాటి పాత అండర్ గ్రౌండ్ స్టీమ్ పైప్ లైన్ది. అంటే వాడు ఆ లేడీని ఆ అండర్ గ్రౌండ్ లోనే ఎక్కడో కట్టేసి ఉంటాడని అర్థం చేసుకుంటాడు. సరిగ్గా 4 గంటలు కాబోతుండగా అమేలియా ఇంకా పోలీసులు అండర్ గ్రౌండ్ ఏరియాలోకి దూకుతారు. అవతల వైపు ఆ లేడీ ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. కానీ ఆ సైకోగాడు ముందు ఉన్న వాల్ని విరగ్గొట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. అందుకే కరెక్ట్గా 4 అవ్వగానే 100 డిగ్రీలు ఉన్న వేడి ఆవిరి పైపు నుంచి చాలా ఫోర్స్గా బయటికి వస్తుంది. పాపం ఆ లేడీ అందులోనే బతుకుండగానే ఘోరంగా చనిపోతుంది. అమేలియా లోపలికి వెళ్ళి ఆ సీన్ చూసి తట్టుకోలేకపోతుంది. అప్పుడు లింకన్ రేడియోలో చెప్తాడు, నువ్వు భయపడకు, ఆ లేడీ చేతికి ఉన్న హ్యాండ్ కప్స్ మీద సైకోగాడి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. నీ బ్యాగ్లో ఉన్న రంపం తీసి ఆమె చేతులు కోసి ఆ హ్యాండ్ కప్స్ ని తీసుకురా అంటాడు. ఆ మాటకి అమేలియా పిచ్చెక్కిపోతుంది. శవాన్ని కోయడం నా వల్ల కాదని రేడియో పీకేసి కోపంగా వచ్చేస్తుంది. నిజానికి అమేలియా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కూడా సేమ్ ఇలాగే కాలిపోతే ఆ బాడీని తనే ఫస్ట్ చూసింది. అప్పటి నుంచి తను కాలిన వాళ్ళని చూడలేదు. తనకి ఆ ఫోబియా ఉంటుంది. కానీ లింకన్ మాత్రం వినకుండా తనకి ధైర్యం చెప్పి మళ్ళీ లైన్లోకి తెస్తాడు. ఎందుకంటే ఆ సైకో కిల్లర్ రెండో క్రైమ్ కూడా చేసి ఆ క్రైమ్ సీన్ దగ్గర తనని ఎవ్వడు పట్టుకోలేడన్న ధైర్యంతో ఇంకా కొన్ని క్లూస్ వదిలేస్తాడు. ఒక ఎముక, కొన్ని వెంట్రుకలు, ఒక పాత చెక్క ముక్క. వెంటనే లింకన్ వాటిని ల్యాబ్కు తెప్పించి టెస్ట్ చేయిస్తే ఆ ఎముక ఆవుది, ఆ వెంట్రుకలు ఎలుకవి అని తేలుతుంది. అంటే సైకోగాడి నెక్స్ట్ టార్గెట్
ఒక పాత స్లాటర్ హౌస్. వాడు ఆల్రెడీ ఒక యూనివర్సిటీ స్టూడెంట్ని కిడ్నాప్ చేసి అక్కడ కట్టేసి ఉంటాడు. అమేలియా వెంటనే సిటీలో ఉన్న అండర్ గ్రౌండ్ స్లాటర్ హౌస్ లోపలికి ఒంటరిగా గన్ పట్టుకొని వెళ్తుంది. కానీ అక్కడ సీన్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ సైకో గాడు ఆ స్టూడెంట్ కాళ్లకు ఉన్న చర్మాన్ని దారుణంగా కోసేసి ఉంటాడు. ఎందుకంటే ఆ రక్తం వాసనకి వందల కొద్ది ఎలుకలు వచ్చి ఆ కుర్రాడిని బతుకుండగానే కొరికి తినేయాలి అని. అమేలియా లోపలికి వెళ్లేసరికి ఎలుకలు వాడిని తినేస్తూ ఉంటాయి. అమేలియా గన్ బయటికి తీసి ఆ గన్ సౌండ్ చేయగానే అక్కడ ఉన్న ఎలుకలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కానీ అప్పటికే ఆ కుర్రాడు విలవిలలాడి చనిపోయి ఉంటాడు. ఇప్పుడు ఈ సైకోగాడు ముందులాగా కాకుండా కొంచెం రివర్స్ ప్లాన్ ని వాడతాడు. పోలీసులు ప్యాంట్లు తడిసిపోయేలా అక్కడ ఆ సైకోగాడు ఒక పాత పేపర్ ముక్క, ఒక అగ్గిపెట్టెని వదులుతాడు. ఇంతలో ఈ కేసులోకి కెప్టెన్ చేని అనే ఒక తలతిక్క పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఇచ్చి, ఆ లింకన్ గాడు బెడ్ మీద పడుకొని మాకు ఆర్డర్లు వేయడం ఏంటి, ఈ కేసుని నేనే టేకప్ చేస్తున్నానని లింకన్ సెటప్ మొత్తాన్ని పీకేస్తాడు. ఆ ల్యాబ్ లో మ్యాచ్ బాక్స్ మీద ఒక ఫింగర్ ప్రింట్ దొరుకుతుంది. అది పాత క్రిమినల్ ఇంకా టాక్సీ డ్రైవర్ది. ఈ విషయం తెలియగానే కెప్టెన్ చేనిగాడు నేనే ఈ కేసుని సాల్వ్ చేస్తానని బిల్డప్ ఇస్తూ భారీ పోలీస్ ఫోర్స్ ని వాడి ఇంటిపై దాడి చేస్తాడు. తీరా లోపలికి వెళ్లి చూస్తే ఆ టాక్సీ డ్రైవర్ ఆల్రెడీ చచ్చిపడి ఉన్నాడు. అంటే ఆ సైకోగాడు పోలీసుల కంటే 10 అడుగుల ముందుండి కావాలనే పోలీసులని తప్పుదారి పట్టించడానికి ఆ టాక్సీ డ్రైవర్ ఫింగర్ ప్రింట్ ని వదిలి పోలీసులని ఎర్రిపప్పల్ని చేశాడనమాట. తర్వాత అమేలియా దొంగతనంగా ఆ క్రైమ్ సీన్ పేపర్ ముక్కల్ని లింకన్ దగ్గరికి తీసుకువెళ్తుంది. లింకన్ వాళ్ళ నర్సుతో కలిసి ఆ 3 పేపర్ ముక్కల్ని కంప్యూటర్లో ఫజిల్లా జోడిస్తే ఒక వింత లోగో వస్తుంది. అది 19వ శతాబ్దానికి చెందిన ఒక పాత పబ్లిక్ కంపెనీ లోగో. అమేలియా వెంటనే ఆ పాత లైబ్రరీకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ లోగో ఉన్న ఆ పాత నవల్ని వెతుకుతుంది. ఆ పేపర్ పేరు ది బోన్ కలెక్టర్. ఆ బుక్ ఓపెన్ చేయగానే అందరికీ షాక్. ఎందుకంటే ఆ బుక్ లో ఉన్న క్రిమినల్స్ ఎలాగైతే మర్డర్లు చేస్తారో సైకోగాడు కూడా అచ్చుగుద్దినట్టు ఆ బుక్ లోని స్టోరీల ప్రకారమే మర్డర్లు చేస్తుంటాడు. ఇప్పుడు ఆ బుక్ నెక్స్ట్ చాప్టర్ లో ఏముందంటే, ఒక ముసలావిడని ఒక చిన్న పాపను సముద్రం నీటిలో కట్టేసి అలలు వచ్చినప్పుడు ముంచి చంపాలని రాసి ఉంటుంది. ఇప్పుడు లింకన్ ఆ పేపర్ నుంచి వస్తున్న కిరోసిన్ వాసనని బట్టి అది స్టార్టెడ్ ఐలాండ్ లో ఉన్న ఒక పాత బోటు రీఫిల్లింగ్ స్టేషన్ అని కనిపెడతాడు. వెంటనే అమేలియా అక్కడికి వెళ్తుంది. అక్కడ నిజంగానే ఆ సైకోగాడు ఒక ముసలాయిని అతని మనవరాలని నీళ్ళల్లో కట్టేసి ఉంచుతాడు. అమేలియా నీళ్ళలోకి దూకి ఆ పాపను కాపాడుతుంది. కానీ అప్పటికే ఆ ముసలాయన చనిపోతాడు. అక్కడే సైకోగాడు వదిలిన ఆఖరి క్లూ కూడా దొరుకుతుంది. ఒక పాత మ్యాప్, ఒక ఎముక, అలాగే న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాడ్జ్ ఉంటుంది. లింకన్ ఆ మ్యాప్ ని, ఆ బ్యాడ్జ్ నెంబర్ ని కంప్యూటర్లో చెక్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా అమేలియాకి మైండ్ లో లైట్ వెలుగుతుంది. ఆ పోలీస్ బ్యాడ్జ్ నెంబర్ ఎవరిదో కాదు, 78499. అది నిజానికి లింకన్దే అని తను కనిపెడుతుంది. అంటే ఆ సైకోగాడి నెక్స్ట్ టార్గెట్, ఆఖరి టార్గెట్ మరెవరో కాదు, బెడ్ మీద పడుకొని ఉన్న లింకనే. తర్వాత లింకన్ ఇంట్లో డోర్ బెల్ మోగుతుంది. రోజు వచ్చే మెడికల్ టెక్నీషియన్ రిచర్డ్ లోపలికి వస్తాడు. వస్తూనే లింకన్ చూసుకుంటున్న నర్సుపై అటాక్ చేస్తాడు. అలాగే దారిలో వస్తున్నప్పుడే ఆఫీసర్ చేనీని కూడా చంపేసి తన రూట్ ని క్లియర్ చేసుకుంటాడు. రిచర్డ్ నేరుగా లింకన్ రూమ్లోకి వచ్చి సైకోలా నవ్వుతాడు. అప్పుడే వాడు తన అసలు రంగు బయట పెడతాడు. వాడు అసలు పేరు మార్కస్ ఆండ్రూస్. వాడు ఒకప్పుడు పోలీస్ ఫోరెన్సిక్ ఆఫీసర్. క్రైమ్ సీన్లలో క్లూస్ ని మార్చి అమాయకులను ఇరికించేవాడు. అప్పుడు లింకన్ ఆ రోజుల్లో వీడు తప్పులని కనిపెట్టి రిపోర్ట్ చేయడంతో వీడికి 6 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. జైల్లో ఉన్న మిగతా ఖైదీలు వీడు ఒక పోలీస్ అని వాడిని దారుణంగా టార్చర్ చేస్తారు. ఆ నరకానికి కారణం లింకన్ అని, వాడిపై పగతో వీడికంటే నేనే తోపని నిరూపించుకోవడానికి ఇదంతా చేసి ఉంటాడు. వాడు లోపలికి రాగానే లింకన్ కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి ఉపయోగించే తనకి పనిచేసే ఒకే ఒక చిటికెన వేలిని దారుణంగా విరగ్గొట్టేస్తాడు. ఆ తర్వాత లింకన్ కి ఉన్న మెడికల్ సపోర్ట్ సిస్టమ్ వైర్లని పీకేస్తాడు. అప్పుడు లింకన్ ఊపిరాడక తల్లడిల్లుతూ ఉంటే వాడు చాకు తీసి లింకన్ ని పొడవడానికి బెడ్ ని కిందకి దించుతాడు. మన లింకన్ కి కాలు చేతులు పనిచేయడం లేదు, కానీ సింహం ఎప్పటికీ సింహమే కదా. లింకన్ తన మెడను గట్టిగా ఊపి బెడ్ కి ఉన్న రిమోట్ సిస్టమ్ ని ఒక్కసారి ప్రెస్ చేస్తాడు. అంతే స్పీడ్ గా మీదకి వచ్చి ఆ హెవీ హైటెక్ బెడ్ కింద సైకోగాడి చెయ్యి ఇరుక్కుపోయి ఎముకలు నలిగిపోతాయి.
ఉంటాయి. వాడు అరుస్తూ ఎలాగోలా చెయ్యిని బయటికి తీసి కోపంతో లింకన్ ని బెడ్ మీద నుంచి కిందకి ఈడుస్తాడు. వాడు కత్తితో లింకన్ ని పొడవబోతూ ఉంటే లింకన్ తన నోటితో ఆ సైకోగాడి మెడను గట్టిగా కొరికి పట్టుకుంటాడు. వాడు నొప్పితో రక్తం కారుకుంటూ అరుస్తుంటాడు. కానీ మళ్ళీ వాడు కత్తితో లింకన్ ని చంపబోయేసరికి అదే టైంలో సడన్ గా డోర్స్ ఓపెన్ అవుతాయి. తను ఎవరో కాదు, మన అమేలియా మాస్ ఎంట్రీ ఇచ్చి సైకోగాడి గుండెల్లో బుల్లెట్లను దింపేస్తుంది. వాడు అక్కడికక్కడే చనిపోతాడు. ఇక కేల్ కథం దుకాన్ బంద్. తర్వాత కొన్ని నెలలకి క్రిస్మస్ పండుగ వస్తుంది. లింకన్ ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. చనిపోవాలనే ఆలోచన తను మానేశాడు. తన పక్కనే అమేలియా కూడా ఉంటుంది. మిగతా దోస్తులందరితో కలిసి హ్యాపీగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటుంటాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah.